మనం టికెట్ తీసుకున్నాం కదా, మరెందుకు షిప్ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది? రండి రండి రండి, మీరంతా వస్తే నా చిన్న పిల్లలకి ఆహారాన్ని తీసుకొస్తాను. రండి రండి, ఈ చిన్న చిన్న చేపలను తింటే మాకు ఆకలి తీరడం లేదు. నేను ఎంతగా అలసిపోయానో తెలుసా? మునిగి మునిగి పైకి తేలలేకపోతున్నాను. ఎంతసేపు అనిలా బోర్ కొడుతోంది. 52 సరే గాని అసలు ఏంటి 52? రే గాడిద, ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారు కానీ 50 రూపాయలకి 2 టికెట్లా? ఇంత చీప్ గానా? మీ షిప్ ఎక్కడుంది? రండి, వెళ్ళి జాగ్రత్తగా కూర్చోండి. ఇంజెక్షన్ వేస్తే పసిపిల్లలు ఏడుస్తారు. తుఫాన్ రాకముందే ఈ పడవలో ఉన్న మనం మునిగిపోయేలా ఉన్నావా? అసలు మనం ఎలా ఇందులో అడ్జస్ట్ కాగలం? మామిడి పండు తీసుకుని దాంట్లో ఉన్న గుజ్జును జుర్రేశాను. వెంటనే క్రూజ్ కి 7 టికెట్లు తీసుకుంటాను. వెళ్తున్నాను. అరే, అందరికన్నా చివరిగా ఉన్నది మనమే. మనం పోపెట్కి టికెట్ ఎందుకు తీసుకోవాలి? పోపెట్ ఎగురుకుంటూ వచ్చేస్తాడు కదా. ఏయ్, నోరు ముయ్యని, నా రెక్కేమి పెట్రోల్ తో ఆడటం లేదు. నాలాగా నువ్వు ఎగిరితే అలసిపోతావు. క్రాస్ నాకు చాలా జాలీగా ఉంటుంది. అవును, జాలీగానే ఉంటుంది. హనీ, నాకెంత ఆకలిస్తుందో తెలుసా? కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడతాయి కదా, ఇప్పుడు అవి ఆడుకోవడం లేదు, ఎందుకంటే వాటికి కూడా ఎనర్జీ లేదు. రాయవల్లి తిందాం. బయటికి వెళ్తున్నారు కదా, ఒక కూల్ డ్రింక్ పట్టండి. ఆ క్రూజ్ షిప్ లో చాలా వేడిగా ఉంది. ఒకవేళ నేను కాకిలాగా నల్లగా అయిపోయినంటే అందరూ కర్ర పెట్టి నన్ను తరుగుతూ ఉంటారు. అనుమానమా? వాళ్ళు ఈ పడవలోకి వస్తున్నారా? చాలా సంతోషం. చిప్స్ ప్యాకెట్ నిండా గాలిని నింపి వాటిని కూడా అమ్మేస్తూ ఉంటారు. ఈ హనీ బనీ ఎక్కడ? క్రూజ్ లో కనిపించట్లేదు. తమ్ముడు, నేనేం ఆలోచిస్తున్నానంటే ఇక్కడ రోడ్డు లేదు కదా, మరి ఈ క్రూజ్ ఎలా వెళ్తుంది చెప్పు. నోరు మూసుకోగడదా, క్రూస్ నీళ్ళపైన కదా వెళ్తుంది. కానీ నీళ్ళల్లో చేపలే కదా వెళ్తాయి. చేపలు వెళ్ళవు, అవి ఈదుకుంటూ వెళ్తాయి. కానీ స్విమ్మరే కదా స్విమ్ చేసుకుంటూ వెళ్తాడు. అరే, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, మర్చిపోకుండా తలనొప్పి టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. క్రూస్ బయలుదేరుతోంది కానీ ఇంకా ఈ హనీ బనీ ఇక్కడికి రానే లేదు. మీరు టెన్షన్ అవ్వద్దు మేడం, నేను వెళ్ళి చూస్తాను. ఎనీ డౌట్? అరే, పర్వతాల పైన రాళ్లు కూడా ఉంటాయి. నువ్వెందుకు ఈదుకుంటూ వెళ్తున్నావు? నీకు ఎగరడం వచ్చు కదా. చెప్పండి. ఇంతమంది జనాల మధ్యన గాని ఉంటే తనకు రెక్కలున్నాయన్న సంగతి ఎవరైనా మర్చిపోతారు. ఎనీ డౌట్? ఏయ్, క్రూసు బయలుదేరిపోయింది. మీరేమో ఇక్కడ కూర్చొని బగ్గర్ తింటున్నారు. ఎనీ డౌట్? ఏంటి, క్రూజ్ వెళ్ళిపోయిందో? కానీ మనం ముగ్గురం ఇక్కడే ఉన్నాం కదా. ముగ్గురు కాదు, ఇద్దరే. నేను ఎగిరి వెళ్ళిపోతాను. ఎనీ డౌట్? కావాలంటే వీడియో కాల్ చేస్తాను. ఎనీ డౌట్? ఇప్పుడే మీకు నేను బుద్ధి చెప్తాను. అరే గురు, స్కూల్ కి వెళ్ళేటప్పుడు అందరూ బ్యాగులు తగిలించుకుంటారు, కానీ ఇలా కింద పడ్డప్పుడు నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. చప్పట్లు కొట్టండి. అందరూ విష్ చేసుకోండి. ఇక్కడేమో నక్షత్రాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడ ఆల్రెడీ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి నువ్వెందుకు ఇంకా నీళ్ళు నింపుతున్నావు? నేను ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను. ఈ సన్ స్క్రీన్ రాసుకోనా? కానీ నువ్వు ఏం చేస్తున్నావు? సన్ స్క్రీన్ తింటున్నాను, అప్పుడే లోపల చల్లగా ఉంటుంది కదా. నేను వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాను. ఛీ, ఏదో దుర్వాసన వస్తోంది. వెయిటర్స్ అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు రెస్టారెంట్ లోపలికి వెళ్ళండి. మేము వెయిటర్స్ కాదు, మేము కూడా ప్యాసింజర్స్మే. మేము స్విమ్మింగ్ చేయడానికి వచ్చాం. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. స్విమ్మింగ్ చేయాలంటే మీ అందరూ కూడా టాప్ ఫ్లోర్కి వెళ్ళండి. ఇదే ఈ పడవ యొక్క రూలు. నువ్వు చెప్పేవని నమ్మడానికి మేమేమి దద్దమ్మలం కాము. మేము అక్కడి నుంచి డైవ్ చేయబోతున్నాం. జంప్ చేయండి. మనం టికెట్ తీసుకున్నాం కదా, మరెందుకు షిప్ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది? రండి రండి రండి, మీరంతా వస్తే నా చిన్న పిల్లలకి ఆహారాన్ని తీసుకొస్తాను. రండి రండి, ఈ చిన్న చిన్న చేపలను తింటే మాకు ఆకలి తీరడం లేదు. నేను ఎంతగా అలసిపోయానో తెలుసా? మునిగి మునిగి పైకి తేరలేకపోతున్నాను. ఎవరైనా కాపాడండి, 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 కాపాడండి. ఏ షార్క్, పో పో. పారిపోండి. ఎవరైనా కాపాడండి. పోయినసారి ఇద్దరినే లాగాను, ఇప్పుడు ముగ్గురు లాగవలసి వస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నారు. నేను ఒక పూపెట్ని, మనం ఇరుక్కుంటావేమో నాకు చాలా అనుమానంగా ఉంది. ఎనీ డౌట్? మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఇదిగో ఇవన్నీ తీసుకొని తినండి. అరెరే, ఆ సన్నీ పేస్ట్ కి బదులు మిరపకాయ పెట్టినట్టున్నాడు. ఫ్యాక్టరీలో నిప్పంటుకుంది. ఏంటి న్యూస్ పేపర్ లో కూడా 3D వచ్చిందో? వావ్, పన్నీర్ నా ఫేవరెట్. కాసేపటి క్రితమే కదా ఇది పన్నీర్ లా ఉంది, హఠాత్తుగా ఎలా ఇది రాయిగా మారింది? ఆ సన్నీ అన్ను వాళ్ళ ఫ్రెండ్స్ కావాలనే ఇలా చేస్తున్నారు. నా పన్ను విరగొడతారా? వాళ్ళని ఏం చేస్తానో చూస్తూ ఉండండి. సన్నీ! ఏయ్, ఆగు! అందరూ తప్పించుకోండి, క్రూజ్ లోకి నీరు వచ్చేస్తోంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఫిష్ ని ఆర్డర్ చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. అరే గురు, టైలర్ దగ్గరికి వెళ్తే వెంటనే పైజమాలు వచ్చి కుట్టి ఇచ్చేశారు. ఇక్కడ ఆర్డర్ చేయడానికి ముందే ఫిష్ వచ్చేసింది. చేపలు కొట్టండి. ఓ ఔ, ఆ,
అందరం కలిసి కట్టుగా ఉందాం. హనీ ఇంకా మిస్టర్ కన్నా ఎక్కడున్నారు? హే, ఇటు చూడండి, హనీ వచ్చేసాడు. హనీ, నువ్వు మిస్టర్ కన్నాని ఎక్కడైనా చూసావా? నేను చూడలేదు. ఈ అన్నయ్య చూసారేమో, ఈయన అడగండి. అన్నయ్య, ఇదిగో చూడండి, మిస్టర్ కన్నా దొరికారు. ప్రజలందరూ నేను క్లాసికల్ సింగర్ అనుకుని పాటలు పాడమంటూ ఉంటారు. నేనే మిస్టర్ కన్నా. నన్నే ఈ విధంగా నీళ్ళల్లో ఈత కొట్టేలా తీసుకొస్తావా? అదిగో లైఫ్ జాకెట్ అక్కడ ఉంది. త్వరగా రండి, వెళ్దాం. మేడం, ఇక్కడ చాలా మంది ఉన్నారు. లైఫ్ జాకెట్లు తక్కువ ఉంటాయి. మనం ఎలాగైనా తప్పించుకుంటాం, కానీ వాళ్ళని ఎలా కాపాడగలం? ఈ దుర్మార్గుల్ని మనమేమీ రక్షించొద్దు. మనం వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. పెద్దవాళ్ళు చెప్పింది విన్నావు కదా, పుణ్యాన్ని కొలంలో వెయ్యాలట. కొలంలో ఎందుకు వెయ్యాలి? ఇక్కడ సముద్రం ఉంది కదా. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఇది చెత్త ఐడియా. నేను అలాగేమీ చెయ్యను. ఎనీ డౌట్? థ్యాంక్ యూ. నీ థ్యాంక్ యూని కుప్పు తొట్లో వెయ్యి. నువ్వేమో ఈ తాడు పట్టుకో. అరే గురు, నేను తప్పించుకునేందుకు ఇక్కడ డాన్స్ చేయబోతున్నాను. హాలిడేలో జరిగిందంతా నేను వెళ్ళి బ్యాంక్ లో చెప్పబోతున్నాను. చెప్పండి కొట్టండి.